హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. నగలు తీసుకుని రావడానికి సింధు వెళ్తూ ఉంటుంది. ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. ఈ న్యూ నెంబర్ ఎవరిది అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అయినా ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తే నగలు తేవడానికి ఆలస్యం అవుతుంది. తర్వాత చూద్దాం అని కాల్ కట్ చేస్తుంది సింధు. అమ్మ కాల్ కట్ చేసింది అని చెప్తాడు రిషి ఆ రౌడీలకు. మళ్ళీ కాల్ చేయి అంటాడు ఆ రౌడీ. రిషి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో సింధు నగల బాక్స్ తెచ్చి సునందకిస్తుంది. సునందని పూజారి గారు అమ్మవారి పాదాల దగ్గర పెట్టమంటారు. అమ్మవారి పాదాల దగ్గర ఆ బాక్స్ పెట్టి నమస్కరిస్తారు అందరూ. ఆ నగలు తీసుకొని అమ్మవారికి అలంకరించమంటారు పూజారి గారు సునందని. సరే పూజారి గారు అని ఆ బాక్స్ తీసుకుని సునంద నగలు పైకి తెస్తుంది. దమయంతి, సంధ్య, కన్యాకుమారి చాలా ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఒక నగ తీసి అమ్మవారికి పెడుతూ ఆగిపోతుంది సునంద. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. దమయంతి అది చూసి సునందకి ఆ నగలపై అనుమానం మొదలైంది అని చాలా ఆనందపడిపోతుంది. ఏంటి మేడం ఆగిపోయారు అంటుంది దమయంతి సునందని. ఏం లేదు, ఇవి నేను ఇచ్చిన నగలేనా అని అనిపిస్తుంది అంటుంది. అదేంటి మేడం అలా అంటారు? మీరు సింధుకి ఇచ్చిన నగలే కదా మీకు తెచ్చి ఇచ్చింది అంటుంది సంధ్య. ఎందుకో ఈ నగలు నేను ఇచ్చిన ఒరిజినల్ నగల్లా లేవు అంటుంది సునంద. మేడం మీకు ఆ డౌట్ ఏమీ వద్దు, అవి మీరిచ్చిన నగలే మేడం, అమ్మవారికి పెట్టండి అంటుంది సింధు. మేడంకి డౌట్ వచ్చినప్పుడు ఎలా పెడతారు సింధు? ఆ నగలు ఒరిజినల్ కాకపోతే గిల్ట్వి అమ్మవారికి పెడితే మేడంకి ఎంత అరిష్టమో తెలుసా నీకు అంటుంది దమయంతి. సింధుకి ఏం అర్థం కాదు, అలా చూస్తూ ఉండిపోతుంది. అవి ఒరిజినల్వో కాదో చూస్తే ఆ తర్వాత ఏమైందో మాట్లాడొచ్చు మేడం అంటుంది దమయంతి. దానికి సునంద సరే అన్నట్లు తల ఊపి యష్ ఆ షేటుకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పమంటుంది. దానికి యష్ వెంటనే కాల్ చేసి ఆ సేటుని రమ్మని చెప్తాడు. దమయంతి, సంధ్య, కన్యాకుమారి ఆనందానికి అవధులుండవు. సింధు లేదు మేడం, ఆ నగలు మీరు ఇచ్చిన వెంటనే అవి నా దగ్గర కూడా పెట్టుకోలేదు. యష్ రూమ్లో లాకర్లో పెట్టాను. ఈరోజు మార్నింగే తన కళ్ళ ముందే ఆ నగల బాక్స్ తీసుకుని నాతో తెచ్చాను మేడం అంటుంది. ఇంతలో యష్ సింధు ఆ డాక్టర్ వాళ్ళ బెయిల్ కోసం ఎంత డబ్బైనా పర్వాలేదు అరేంజ్ చేస్తాను అని సిద్ధుతో చెప్పడం వింటాడు కదా. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఆ డబ్బు కోసమే బంగారం నగలు సింధు అమ్మేసిందా అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆ సేతు వస్తాడు. సునంద తన చేతిలో ఉన్న నగను ఇస్తుంది. అది అతను చెక్ చేసి ఇది గోల్డ్ కాదు అని చెప్తాడు. దానికి సునంద, సింధు షాక్ అవుతారు. సింధు అదేంటి, అవి ఒరిజినల్ నగలే, మరొకసారి చెక్ చేయండి అంటుంది. సింధు లేదమ్మా ఇవి గిల్ట్ నగలని చెప్తాడు. సునంద ఆయన్ని వెళ్ళమంటుంది. నమస్కరించి సేటు వెళ్ళిపోతాడు. సింధు ఏంటిది అని అడుగుతుంది సునంద. అదే నాకు అర్థం కావడం లేదు మేడం, ఈరోజే యష్ రూమ్లో లాకర్లో ఉన్న నగలు తీసుకుని వచ్చాను మేడం అంటుంది. అంటే ఏంటి, యష్ ఒరిజినల్ నగలు కొట్టేసి గిల్ట్ నగలు పెట్టాడంటావా అంటుంది దమయంతి. దానికి సింధు నేను అలా అనలేదు అంటుంది. చూసారా మేడం, ఆ నగలు యష్ తీశాడని చెప్తుంది అంటుంది దమయంతి సునందతో. ఏంటమ్మి, మా ఆయన దొంగలా కనిపిస్తున్నాడా నీకు అంటుంది సంధ్య. సింధు ఏంటిది అంటుంది సునంద. అదే అర్థం కావడం లేదు మేడం, ఏదో జరిగింది, నగలు ఇంట్లోనే మారాయి అంటుంది. అంటే దొంగతనం మా ఇంట్లో వాళ్ళపై వేస్తుంది చూసారా మేడం అంటుంది దమయంతి. మీరు అనుకున్నట్లు ఇదేం అంత మంచిది కాదు. సింధు ఎవరో కాదు, మా మాజీ కోడలు, యష్ మొదటి భార్య అని చెప్తుంది దమయంతి. సునంద ఆ మాట విని షాక్ అవుతుంది. నా కొడుకుని మోసం చేసి వేరే వాడితో సంబంధం పెట్టుకుంది, అందుకే మేము దీన్ని దూరం పెట్టాం. మీ ప్రాజెక్ట్ కోసమే మళ్ళీ దీనితో కలిసి వండాల్సి వచ్చింది నా కొడుక్కి అంటుంది దమయంతి. కన్యాకుమారి దమయంతి దగ్గరికి వచ్చి నువ్వు ఎంత చెప్పినా సునంద నమ్మినట్లు లేదోదినా అంటుంది సైలెంట్గా. కంగారు పడకు, నమ్ముతుంది. సింధుపై ఎంత నమ్మకం లేకుండా ఆ నగలు దాని చేతికిస్తుంది. కొద్ది కొద్దిగా నమ్మకం పోయి అనుమానం మొదలవుతుంది అంటుంది దమయంతి. సంధ్య పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు ఎవరు దొంగో అంటుంది. సింధు షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది, ఏం అర్థం కాకుండా. కన్యాకుమారి నేను చేస్తాను ఫోన్ పోలీసులకి అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తుంది. సింధు ఎవరు ఎన్ని చెప్పినా ఈ పరిస్థితిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు నాకు. ఆ అమ్మవారి నగలు మాకు వంశపారంపర్యంగా వస్తున్న నగలు,
అవి పోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఇప్పుడు సింధు, యష్ మీరిద్దరూ చెప్పండి. నువ్వు యష్కి భార్యవా అని అడుగుతుంది సునంద సింధుని. సింధు కన్నీరు విడుస్తూ అవును మేడం అంటుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటుంది. ఆ విషయం మీకు చెప్తే దీన్ని నమ్మరు కదా, ప్రాజెక్టులో దీన్ని ఉంచరు కదా, అందుకే మంచిదాన్ని అనే ముసుగులో మిమ్మల్ని కూడా మోసం చేసింది అంటుంది దమయంతి. దానికి సింధు నా పర్సనల్ లైఫ్ కోసం మీకు చెప్పడం అవసరం లేదని చెప్పలేదు మేడం అంటుంది సునందతో. యష్ సింధు నీ భార్య, నువ్వెందుకు నాకు నిజం చెప్పలేదు అని అడుగుతుంది. దానికి యష్ అవును మేడం, నన్ను మోసం చేసిన భార్య అని ఏ భర్త చెప్పుకోగలడు మేడం అంటాడు. సింధు ఎందుకు చేశావు ఈ పని, నీకు అవసరం ఉంటే ఎంత డబ్బైనా ఇచ్చేదాన్ని, ఆ నగలు వంశపారంపర్యమైన నగలు అంటుంది సునంద. నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అంటుంది. యష్ నువ్వు చెప్పు, ఆ నగల విషయంలో సింధు ఇలా చేసిందంటావా అని అడుగుతుంది సునంద. భర్తగా నన్ను మోసం చేసింది మేడం, ఇప్పుడు మీ నమ్మకాన్ని మోసం చేసింది అంటాడు. పోలీసులు త్వరగా వస్తే బాగుండు దామత్త అంటుంది సంధ్య సైలెంట్గా. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతున్నాయి కదా, అది కూడా జరుగుతుంది, కంగారు పడకు అంటుంది దమయంతి. ఇంతలో పోలీసులు వస్తారు. ఎవరు మాకు కాల్ చేశారు అని అడుగుతారు. మేడం నన్ను నమ్మండి, ఏదో జరిగింది, అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటుంది సింధు. ఇంతలో వాస్తవ్ మేడం సింధు చాలా మంచిది, అలాంటిది కాదు, కాస్త టైం ఇవ్వండి, ఆ నగలు తప్పకుండా మీకు తెచ్చి ఇస్తుంది, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్లీజ్ మేడం అని అంటాడు. ఎవ్వరి మాట సునంద పట్టించుకోదు. ఇంతలో రిషి కాల్ వస్తుంది. సింధుకి ఎవరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. రిషి అమ్మా అని ఏడుస్తాడు. ఏమైంది రిషి, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. ఆ మాట విని షాకింగ్గా యష్, దమయంతి అందరూ చూస్తారు. దానికి రిషి ఆ రౌడీలు మమ్మల్ని కిడ్నాప్ చేస్తారంట, ఇంటికి వచ్చారమ్మా అంటాడు. ఏ రౌడీలు అని అడుగుతుంది సింధు. అదే అమ్మా, ఆ రోజు బస్తీలో నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మేము కొట్టి పారిపోయేలా చేశాం కదా వాళ్ళు అంటాడు రిషి. వాళ్ళెందుకు వచ్చారు, వాళ్ళు అక్కడున్నారా, ఫోన్ ఇవ్వు అని అంటుంది సింధు. ఉన్నారమ్మా ఇస్తున్నాను అని చెప్పి ఆ రౌడీకి ఫోన్ ఇస్తాడు రిషి. చెప్పు అంటాడు ఆ రౌడీ సింధుతో. పిల్లల్ని ఎందుకు పట్టుకున్నారు, ఇంటికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు. డాక్టర్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ పిల్లల్ని వదిలేస్తాను అంటాడు. నిజంగా నాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అంటాడు. నీకు తెలుసు, మాకేమీ కహానీలు చెప్పొద్దు, ఆ డాక్టర్ దాని భర్తను ఎక్కడున్నారో తీసుకొని వచ్చి మాకిచ్చి నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.